Welcome to Tally class. Today topic Inventory problem 10. Inventory problem 10 లో లెడ్జర్స్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. టాలీలో లెడ్జర్స్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేస్తామో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ ఏంటి, అందులో అకౌంట్స్ ఏంటి. ఇక్కడ ఏమొచ్చి లైబిలిటీస్ ఇచ్చారు. క్యాపిటల్ లో ఈక్విటీ షేర్స్ 1,12,20,000, ప్రిఫరెన్స్ షేర్స్ 2,50,000. ఇవి క్యాపిటల్ లోకి వస్తాయి. లైబిలిటీ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ లో రాయాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ ఇవి రిజర్వ్స్ లోకి వస్తాయి. సెక్యూరిటీ లోన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఐసిఐసిఐ, లోన్ టేకెన్ తీసుకున్న అది మళ్ళీ చెల్లించాలి. సో అది లైబిలిటీస్ లో సెక్యూర్ లోన్స్ లో ఎంటర్ చేయాలి. అన్సెక్యూర్డ్ లోన్స్, సన్రీ క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ లైబిలిటీస్ లో ఎంటర్ చేయాలి. అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, గుడ్ విల్, ఫర్నిచర్, ల్యాండ్ ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్, ప్లాంట్, మిషనరీ. దెన్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూప్ లో బాండ్స్ అట్ ఎస్బిఐ, డిబెంచర్స్, షేర్ ఆఫ్ విప్రో ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్. ఇది అసెట్ సైడ్ లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ లో ఎంటర్ చేయాలి ఈ మూడు అకౌంట్స్. అలాగే సన్రీ డేటార్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, కరెంట్ అసెట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. టాలీలో ఎలా క్రియేట్ చేయాలంటే గో టు టాలీ, క్లిక్ ఆన్ టాలీ ఐకాన్, go to work in educational mode, select work in educational mode, enter. ఇక్కడ మనం క్రియేట్ కంపెనీ క్రియేట్ చేయాలి. నేమ్ తో ఆల్ట్ F3, క్రియేట్ కంపెనీ విత్ ద నేమ్ మోహన్, ఎంటర్. గివ్ Andhra Pradesh, select from right side Andhra Pradesh, enter. Date 2019. ఆఫ్టర్ ఎంటరింగ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక కంట్రోల్ A తో కంపెనీ స్క్రీన్ సేవ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం మోహన్ అనే కంపెనీ క్రియేట్ చేసాం, అది వచ్చింది. ఇప్పుడు లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే కీబోర్డ్ లో ఎస్కేప్ బటన్ క్లిక్ చేయాలి. అకౌంట్ ఇన్ఫో సెలెక్ట్ చేసి అందులో గ్రూప్స్ కింద లెడ్జర్స్ సెలెక్ట్ చేయాలి. అకార్డింగ్ టు ద ప్రాబ్లం లెడ్జర్స్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేద్దాం. గ్రూప్స్ ఏంటో చూద్దాం. అకౌంట్స్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఫస్ట్ గ్రూప్ క్యాపిటల్, లైబిలిటీ సైడ్ లో క్యాపిటల్, ఈక్విటీ షేర్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ ఈక్విటీ షేర్స్. ప్రాబ్లం లో ఈక్విటీ షేర్ క్యాపిటల్, comes under capital account. అమౌంట్ ఎంతో చూద్దాం. 12,20,000. ఈ 12,20,000 ఎంటర్ చేయాలి. ఇది గ్రూప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ లో ఎంటర్ చేయాలి. ప్రెస్ Y. ఈ విధంగా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంటర్ చేసి ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లెడ్జర్ లో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఈ విధంగా ఎంటర్ చేయాలి. అండర్ క్యాపిటల్ అకౌంట్ 2,50,000. enter, press Y. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇక్కడ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ లో క్యాపిటల్ రిజర్వ్ 45,000 ఎంటర్ చేయాలి. క్యాపిటల్ రిజర్వ్ అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ అండర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 45,000, ఓపెనింగ్ బ్యాలెన్స్ 45,000. ప్రెస్ Y. Then general reserve 65,000. ఇది కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్
65,000. Enter 65,000. Enter. Press Y. Then next account, secured loans. Secured loans, loan taken from ICICI, 35,000. Loan taken from ICI. ఇది secured loans లో ఎంటర్ చేయాలి. 35,000. Press Y. Loan taken from Vicky Finance. ఇది కూడా secured loans. Loans and liabilities లో secured loans. 9,000. Enter. Opening balance 9,000. Press Y. ఇప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ ఎంటర్ చేయాలి. ఇది గ్రూప్ అన్సెక్యూర్డ్ లోన్ ఫ్రమ్ రాధా అండ్ కో. లోన్ ఫ్రమ్ రాధా అండ్ కో. Unsecured loans. Amount 14,000. Press Y. Loan from Praveen Enterprises. Praveen Enterprises 17,000. ఇది unsecured loans 17,000. Enter. Opening balance 17,000. Press Y. Current liabilities. Provident Fund 15,000. Provident Fund 15,000 ఎంటర్ చేయాలి. అది కరెంట్ లైబిలిటీస్ లో. ప్రావిడెంట్ ఫండ్ ఎంత? 15,000. ప్రెస్ Y. స్క్రీన్ సేవ్ అవ్వడానికి Y క్లిక్ చేయాలి. ప్రీ రిసీవ్డ్ కమిషన్. ఇది కరెంట్ లైబిలిటీస్ 17,000. ప్రీ రిసీవ్డ్ కమిషన్. $17,000. ఎంటర్. 17,000. ప్రెస్ Y. నెక్స్ట్ ఎంట్రీ. Sundry creditors. Arjun and Co. 1 lakh. Arjun and Co. Sundry creditors. వీళ్ళు మనకి బిజినెస్ కి sundry creditors. 1 lakh. Next sundry creditor Rakesh 25,000. Sundry creditors 25,000. Aarti and Co. 40,000. Sundry creditors 40,000. Press Y. Manju and Co. 55,000.
sundry creditors 55,000. Press Y. Outstanding expenses. ఇవి current liabilities. Outstanding expenses. So outstanding electricity bill. Electricity bill 30,000. Outstanding bill payments అన్ని current liabilities. Current liabilities 30,000. Current liabilities outstanding 30,000. Outstanding salary 25,000. Outstanding salary. Current liabilities 25,000. Outstanding rent 19,000. ఇది outstanding rent 19,000. Current liabilities, under current liabilities, group current liabilities, amount 19,000, opening balance. Press Y. ఇలా లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అది ప్రైమరీ కింద 60,000 ఎంటర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది డిఫాల్ట్ అకౌంట్. అండర్ ప్రైమరీలో పెట్టాలి. Profit and loss under primary 60,000. Assets. ఇప్పుడు assets, fixed assets. Go down, fixed assets. Go down అని Alt C తో go down క్రియేట్ చేయాలి. Fixed assets. Click on fixed assets. Amount 2,72,300. 10%. 2,72,300 into 10%. 27,230. Control M. 27,230. Press Y. Goodwill 25,000. Fixed asset 25,000. Enter. Next ledger. Furniture 10% on 20,000. 20,000 10% 2,000. So enter 2,000. Furniture. Fixed asset 2,000.
Land 70,000. Buildings 10% on 65,000. Buildings, fixed asset, control N, 65,000 into 10%, 6,500. Control M, 6,500. Press Y. ఈ ప్రాబ్లంలో మనం గో డౌన్ గుడ్ విల్ ఇవి 10% అన్నవి డిప్రిసియేషన్ అన్నమాట. ఇవి -10% మైనస్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి. సో గుడ్ విల్, ఫర్నిచర్ అండ్ బిల్డింగ్. సో ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి ఆల్టర్ గుడ్ విల్, గో డౌన్ ఫస్ట్. నెక్స్ట్ గుడ్ విల్, నెక్స్ట్ ల్యాండ్, next escape button, create. Land building 65,000. సో బిల్డింగ్ 65,000 ఎంట్రీ ఎలా వచ్చిందో చూడాలంటే ఎస్కేప్ బటన్, క్లిక్ ఆన్ ఎస్కేప్ బటన్, ఆల్టర్ స్క్రీన్, బిల్డింగ్. ఇది ఇక్కడ మనం బిల్డింగ్ 6,500 కంట్రోల్ N క్లిక్ చేసి $65,000 మైనస్ 6,500, 58,500 ఇక్కడ ఎంటర్ చేయాలి. కంట్రోల్ M, 58,500. Enter. Create. After creating building, మిషనరీ 17%, 50,000 లోంచి మిషనరీ 17% మైనస్ చేసి టోటల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. 50,000 లోంచి 17% మిషనరీ. ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ N, 50,000 into 17%, enter, 8,500. 50,000 minus 8,500, 41,500. కంట్రోల్ M క్లిక్ చేసి 41,500 బాక్స్ లో ఎంటర్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ విధంగా డిప్రిసియేషన్ 10%, 17% మైనస్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి. ప్లాంట్ అండ్ మిషనరీ 17%, 40,000 లో 17% మైనస్ చేయాలి. ప్లాంట్, ఎంటర్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ N, $40,000 into 17%,
6,800. 40,000 minus 6,800. 33,200. Control M. 33,200. Enter. Next, investments. Investments. Bonds at SBI. 60,000. Opening balance 60,000. Debentures at Axis Banks. Investments 55,000. Press Y. Share of Wipro 41,700. Investments group under 41,700. Sundry Debtors, Balaji and Co. Sundry Debtors. Opening balance, Sundry Debtors antunnaru 25,000. Enter 25,000. Next debtor, Puneet Singh, 35,000. Sundry Debtors. 35,000. Opening balance data so manakunna vallu 35,000. Next data, Pawan Enterprises 25,000. $25,000. Amit and Co. $1 lakh. Enter 1 lakh. Press Y. Loan and advances. Advance rent 25,000. Advance rent. Under the group loans and advances 25,000. Current assets closing stock 3,41,000. Closing stock, current assets. $3,41,000 current assets. Closing stock. Bank accounts, ICICI Bank 3 lakhs. Comes under bank accounts. Opening balance 3 lakhs. Axis Bank 2,50,000. This bank account. Opening balance 2,50,000.
ఇన్ హ్యాండ్ 3 lakhs క్యాష్ ఇది డిఫాల్ట్. సో డిఫాల్ట్ ది మనం క్యాష్ పేజ్ అప్ పేజ్ డౌన్ ద్వారా మనం క్యాష్ ని కనుక్కోవచ్చు. Click on page up and page down. క్యాష్ వచ్చేటప్పుడు మనం క్యాష్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంటర్ చేయాలి. అమౌంట్ 3 lakhs. సో ఎంటర్ 3 lakhs. ప్రెస్ Y. ఈ విధంగా లెడ్జెస్ ఎంటర్ చేసాం. ప్రాబ్లమ్ లో ఉన్నట్లు లెడ్జెస్ అన్ని క్రెడిటార్స్, డేటాస్, కరెంట్ లైబ్రరీ, కరెంట్ అసెట్స్, అవుట్ స్టాండింగ్స్, ప్రీపేడ్ అడ్వాన్సెస్, షేర్ క్యాపిటల్స్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, లోన్స్ అన్ని ఎంటర్ చేసాం. ఒకసారి టాలీలో ఎలాగ ఎంటర్ చేసాం చెక్ చేయడానికి ఆల్టర్ స్క్రీన్ ఇక్కడ క్లిక్ చేసిన లెడ్జెస్ అన్ని మనకి విజిబుల్ అవుతున్నాయి. ఈ ఆల్టర్ స్క్రీన్ ద్వారా ఎంటర్ చేసిన లెడ్జెస్ అన్ని చెక్ చేసుకోవచ్చు.